'బలగం' మూవీ దర్శకుడు వేణు గారు దాదాపు 2 ఏళ్ల తర్వాత రెండో సినిమాను స్టార్ట్ చేసేందుకు కష్టపడుతూనే ఉన్నారు. 'ఎల్లమ్మ' అనే కథను రాసుకొని టాలీవుడ్ మొత్తం చుట్టేసిన వేణు గారు ఇప్పుడు మొదట నేచురల్ స్టార్ నాని గారు హీరోగా వస్తున్నారనుకున్నారు. కానీ సెట్ కాలేదని తెలిసింది. తర్వాత యంగ్ హీరోయిన్ నితిన్ గారి దగ్గరికి చేరింది. ఆయన కూడా సెట్ అవ్వలేదని తెలిసింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారి పేరైతే వినిపించింది. అది కూడా అవ్వలేదని తెలుస్తోంది. ఇక లేటెస్ట్గా టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ గారు 'ఎల్లమ్మ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని ఒక వార్త అయితే వైరల్గా మారింది. కానీ అధికారికంగా ఎక్కడా కన్ఫామ్ అయితే న్యూస్ అయితే రాలేదు. అటు దిల్ రాజు గారు కూడా త్వరలోనే హీరో ఎవరైనా చెప్తామని అన్ని ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం 'ఎల్లమ్మ' సినిమాను హీరో దేవిశ్రీ ప్రసాద్ గారే ఫిక్స్ చేసుకున్నారంట. అలాగే 2 రోజుల ముందే లుక్ టెస్ట్ కూడా జరిగిందంట. గ్లిమ్స్తో పాటు దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా అని అఫీషియల్గా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 'బలగం' వేణు గారు 2 ఏళ్ల తర్వాత ఆయన రెండో సినిమాను మొదలు పెడుతున్నారు. 'బలగం' సినిమాతో ప్రియదర్శికి కెరియర్ టర్నింగ్ హిట్ ఇచ్చి అలాగే ప్రియదర్శి గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన వేణు గారు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా 'ఎల్లమ్మ' సినిమాతో మంచి హిట్ ఇస్తారని అందరూ ఉద్దేశిస్తున్నారు.